హాయ్ హలో మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో డీటెయిల్గా టికెట్ ఫినాలే స్టార్ట్ అయింది కదా. ఫినాలేలో ఫస్ట్ ఎవరు గెలిచారు అండ్ ఎవరితో ఆడారు, ఈ టికెట్ ఫినాలేలో ఏం టాస్కులు జరిగినాయి, ప్లస్ ఏదైతే రీతు చౌదరికి తనుజ గొడవైంది కదా ఆ క్లాష్ ఏంటో అని చెప్పి నేను తమ్నైల్లో మీకు పెట్టాను కదా. రచ్చ చేశారు ఇద్దరని చెప్పి ఆ రచ్చ ఏంటో డీటెయిల్గా ఇక్కడ చెప్పుకుందాము. అండ్ కొడుకు అమ్మ కలిసి ఫినాలే ఏదైతే మొట్టమొదటి ఫినాలే టాస్క్లో ఆడి ఎవరు గెలిచారు ఏంటని చెప్పి యాజ్ పర్ ప్రోమో అండ్ లైవ్ స్ట్రీమింగ్ చూసి మనమైతే కనుక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 10 నుంచి 15 నిమిషాలు వీడియో అయితే కనుక చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. లేటెస్ట్ అప్డేట్స్ అంతా చూసి నేనైతే కనుక మీకు అప్డేట్ చేస్తున్నాను మామ. ఛానల్ అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ మర్చిపోవద్దు. లైక్ మాత్రం చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టికెట్ ఫినాలే యాక్చువల్లీ డివైడెడ్ టు 4 పార్ట్స్ 3 పార్ట్స్ అలా డివైడ్ చేశారనమాట. ఈ రోజు అయితే కనుక మార్నింగ్ టికెట్ ఫినాలే స్టార్ట్ అయిన తర్వాత ప్రోమోలో అంతా చూశాను, అంతా గజిబిజి గందరగోళం చేసింది రీతు చౌదరి. దాని తర్వాత తనుజ కూడా దానికి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అనమాట. అసలు ఏంటి వాళ్ళ క్లాష్ ఏం జరిగింది అండ్ టికెట్ ఫినాలో 2 టైప్స్ ఆఫ్ గేమ్స్గా డివైడ్ చేశారనమాట. ఒక గేమ్లో కొంతమంది ఆడారు, ఇంకో గేమ్లో ఫైనల్గా గెలిచిన పర్సన్ అయితే కనుక ఒక కంటెస్టెంట్ని తనకి ఎవరు వీక్ అని అనిపిస్తున్నారో తనతో ఆడితే ఆ కంటెస్టెంట్ దగ్గర వాళ్ళే ఎంచుకోవాలన్నమాట. ఎవరిని ఎంచుకున్నారు, ఎవరు ఆడారు ఏంటని చెప్పి చెప్తానమాట. సబ్స్క్రైబ్ చేశారు కదా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ అయితే చేయకపోతే లైక్ మాత్రం కొట్టండి. ఫస్ట్ అంత హౌస్కి మన బిగ్ బాస్ అయితే కనుక అనౌన్స్మెంట్ చేస్తారు. టికెట్ ఫినాలే అయితే కనుక స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి గేమ్ వేరేలా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ మస్ట్ అండ్ షుడ్గా ఆడండి. ఈ టికెట్ ఫినాలే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకైతే ఇంకా విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి డైరెక్ట్గా బిగ్ బాస్ అయితే కనుక అనౌన్స్మెంట్ చేస్తారనమాట. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎవరైతే వాళ్ళు ఉన్నారో రిమైనింగ్ హౌస్మేట్స్ 8 మెంబర్స్ వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒక 3 మెంబర్స్ని డిసైడ్ చేయమంటారు అనమాట. సో ఈ ఎవరైతే రిమైనింగ్ పర్సన్స్ అందరూ ఉన్నారో వాళ్ళు కలిసి ముందైతే కనుక కళ్యాణ్, ఇమాన్యుయల్, దీని తర్వాత మన డీమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు ఆడతారని చెప్పి చెప్తారనమాట. సో వీళ్ళు చెప్పిన తర్వాత హౌస్లో అలా జరుగుతూ ఉంటుంది. ఏమనుకుందో ఏంటో రీతు చౌదరి అయితే కనుక రీతు చౌదరికి ఏంటి ఏదో ఆలోచిస్తా, ఖచ్చితంగా నేను ఆడాలి టికెట్ ఫినాల్లో ఫస్ట్ గేమ్లో నేను ఆడాలని చెప్పి మళ్ళీ ఫస్ట్ వద్దనుకుంటుంది తనంతట తానే, మళ్ళీ నేను ఆడతా అని చెప్పి వచ్చి తనుజతో చెప్తుంది అనమాట. సో తనుజ అక్కడికి చెప్పిద్ది, నీకు ఆల్రెడీ ఇంత టైం ఇచ్చావు, నువ్వు డిసైడ్ చేసుకోలేకపోయావా అంటే తను నాతో చెప్పలేదు, నేను ఫైనల్ కాదని చెప్పి నేను ఆడని చెప్పి మీకు చెప్పలేదు అని చెప్పి అది ఇదని చెప్పి ఫైట్ చేస్తా. అక్కడైతే కనుక అక్కడైతే కనుక అండ్ బర్నీ గారికి కూడా ఎక్కడో ఇంటి ఇచ్చినట్టు ప్రోమోలు చూపిస్తారంట. నా ఇలా ఉంది తనుజ నన్ను వద్దు అన్నట్టు వెనక్కి తగ్గమంది అని చెప్పి చెప్పిందని చెప్పి చెప్పారనమాట. రైట్, ఇక్కడ బర్నీ ఎందుకంటే అక్కడ ఇమాన్యుయల్ ఉన్నాడు కదా, ఖచ్చితంగా మనకి ఛాన్సెస్ ఉందని చెప్పి వాళ్ళు అనుకుని ఉంటారని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ రీతు చౌదరి తనుజ మీద ఎందుకు అంతలా గొంతెత్తి ఎందుకు అంతలా వచ్చిందని చెప్పి మెయిన్గా చెప్పాలంటే కనుక డీమాన్ పవన్ ఉన్నాడు కదా, డీమాన్ పవన్ తను రీప్లేస్ చేస్తారు, తనంతా అక్కడ కాంప్రమైజ్ చేసుకుని జరిగింది ఫైనల్గా అయితే కనుక. సో ఫస్ట్ టీం అంతా డిస్కషన్ చేసుకున్నప్పుడేమో రీతు చౌదరి నేను ఆడను అన్నట్టుగా చెప్పేసింది అనమాట. కళ్యాణ్, డీమాన్ పవన్, ఇమాన్యుయల్ ఫైనల్ అయిపోయారు. మళ్ళీ టీం అంతా ఏదైతే అంతా మాట్లాడుకున్న తర్వాత వచ్చేసేసి మన రీతు చౌదరి ఏమో నేను ఆల్తా అని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంచెం సీరియస్గా మోడ్ అనేది క్రియేట్ చేసింది అనమాట. కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతాడు, డీమాన్ పవన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతాడు. చివరాఖరికి నువ్వు ఇలాంటి మాటలు చెప్పకు, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు నీ డెసిషన్, ఇక్కడ అందరూ ఒక మాట మీద ఉంటే ఏంటి అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య మెయిన్గా తనుజ అండ్ మన రీతు చౌదరి గారి దగ్గర అయితే కనుక డిస్కషన్ జరిగింది. అండ్ ఆ డిస్కషన్ ఏదైతే జరిగిన తర్వాత కాసేపటికి బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తారనమాట. సో ఎవరు ఆడుతున్నారని చెప్పి 3 నేమ్స్ ప్రిపేర్ చేసి చెప్తారనమాట. కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు చౌదరి. సో వీళ్ళు ముగ్గురు ఆడుతున్నట్టుగా చెప్తారనమాట. ఇంకా దీనికన్నా ముందు హౌస్లో డిస్కషన్ జరుగుతుంది. గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది, గేమ్ ఎలా ఉండబోతుంది అంటే డిపెండ్స్ ఆన్ గేమ్ ఎలా ప్లాన్ చేయాలి, ఏ గేమ్ పెట్టబోతున్నారు, ఫిజికల్ ఉంటుందా అని చెప్పి వాళ్ళంతా ఒక డైనమాలో ఆలోచిస్తూ ఉంటే ఇక్కడి నుంచి చూడమా వీడియో అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టికెట్ ఫినాలే ఫస్ట్ విన్నర్ ఎవరో చెప్తాను అనౌన్స్మెంట్, మీకు మైండ్ అదిరిపోద్ది అనమాట. అలా ఉంటుంది అనమాట మామ, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేనే ఆశ్చర్యపోయాను అనమాట, అంత బాగా ఆడారా సంజన గారు అన్నట్టుగా అనిపించింది. ఎవరు గెలిచారో చెప్తాను, వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడు రీతు చౌదరి అంతే కనుక మెంటల్గా మైండ్లో ఫిక్స్ అయిపోయింది, నాకైతే కనుక అవకాశం లేదు, అనవసరంగా నేను ఫిక్స్ అయ్యాను అన్నట్టుగా తను ఎందుకని ఫీల్ అయింది. ఎందుకంటే కనుక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ అలాంటిది. ఏం టాస్క్ ఇచ్చారో ఏంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే కనుక మెయిన్గా
ఒక స్క్వేర్ ఉంటుంది మామ, స్క్వేర్లో కలర్స్ ఉంటాయి అనమాట, జిగ్జాగా 8 మెంబర్స్ని ఆ స్క్వేర్లో నుంచి పెట్టారనమాట. సో ఇప్పుడు టికెట్ టు ఫినాలే ఒక 3 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ ఒక స్కోర్ బాక్స్లో ఉన్నాడు కదా, తనకి ఏదైతే ఇటుపక్క ఉన్నా తన నియర్ బై బౌండరీస్లో ఉన్న వాళ్ళందరినీ ఖతం చేసుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. అది గేమ్. ఎవరైతే వాళ్ళ బౌండరీస్కి త్వరగా ఫినిష్ చేస్తూ వాళ్ళ కలర్కి రీచ్ అవుతారో వాళ్ళు కొంచెం విన్నింగ్ ఛాన్సెస్కి దగ్గరే ఉండని చెప్పి కొంచెం ట్విస్టింగ్గా చెప్తారు అన్నమాట బిగ్ బాస్. సో అది బిగ్ బాస్ ఎవరిని ఎంచుకున్నారు, అది సరే మన ఇమాన్యుల్ ఎవరిని ఎంచుకున్నారు ఏంటంటే అది చెప్తాను. ఫస్ట్ ఈ గేమ్ అయితే కంప్లీట్ అయ్యారు, దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మెయిన్గా ఇమాన్యుల్కి కళ్యాణ్కి రీతు చౌదరి గేమ్ నడిచింది కదా. అసలు గేమ్ పెట్టింది ఏం లేదు మామ, చాలా సింపుల్ బట్ చాలా క్రిటికల్ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 - 1 ఎంత 1, 10 - 5 ఎంత 5, అలాగే 17 - 10 ఎంత 7. సో ఇక్కడ ఏంటంటే కనుక మైండ్ షార్ప్గా పనిచేయాలి, దాని తర్వాత రన్నింగ్ అనేది ఎక్కువ రావాలా, చాలా ఎనర్జెటిక్గా ఆడాలన్నమాట. ఈ గేమ్ అయితే కనుక మెయిన్ ఆ స్ట్రాటజికల్కి సంబంధించింది అనమాట. ఆ గేమ్ ఏంటంటే కనుక గార్డెన్ అంతా అలా జిగ్జాగ్గా పరిచయం అనమాట. నెంబర్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా, 2 - 1 = 1, 10 - 5 = 5, 10 - 15 = -5. ఇలా ఏదైతే ఉందో అలా పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. ఆ వర్డ్స్తో ఉన్న లెటర్స్ అయితే కనుక గార్డెన్ మొత్తం పరిచారు అనమాట. పరిచి బిగ్ బాస్ అయితే కనుక వాళ్ళ ముగ్గురికి చెప్తారు, మీ ముగ్గురు ఎవరిని ఎంచుకుంటున్నారు సంచాలక్గా అంటే డీమాన్ పవన్ని చేస్తారు. డీమాన్ పవన్ అయితే కనుక సంచాలక్గా సంచాలక్గా చేసే ముందు తన కండిషన్ పడుతుంది, ఎవరు ఫిజికల్ అవ్వద్దు, ఎందుకంటే కనుక నెక్స్ట్ ఇంకా గేమ్స్ ఆడాల్సి ఉంది కాబట్టి ఫిజికల్ అవ్వద్దు అని చెప్పి తన అయితే కనుక అడ్వైస్ చేస్తాడు. గేమ్ అయితే కనుక స్టార్ట్ అయింది. సో ఈ గేమ్ అనేది కొన్ని 1, 2, 3 మ్యాక్సిమం ఒక 2, 3, 4 రౌండ్స్గా పెట్టారనమాట. అంటే రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3లా. సో ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళకైతే కనుక ఫైనల్గా డివైడెడ్ బై చేస్తే ఎవరికి యావరేజ్గా ఎక్కువ వస్తే వాళ్ళైతే కనుక ఆ టాస్క్ వరకు విన్నర్ అనమాట. అండ్ ఆ టాస్క్ విన్ అయిన తర్వాత ఏం జరిగిందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది మాత్రం చూసే వరకు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పక్కా. సో ఆ టాస్క్లో అయితే కనుక మెయిన్గా మన ఇమాన్యుల్ అయితే కనుక విన్ అయ్యాడా లేదని చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక రీతు చౌదరికి చాలా లెక్కలు రావంట, కౌంటింగ్ పరంగా అన్ని పరంగా చూసుకుంటే చాలా వీక్ అని చెప్తూ అందులో ఆల్రెడీ హింట్ ఇచ్చేసింది. కళ్యాణ్ అయితే కనుక చాలా మంచిగా ఆడతారు. 1, 2, 3 రౌండ్ 1, 2లో మ్యాక్సిమం కళ్యాణ్ అయితే కనుక చాలా హైక్లో ఆడాడు. తర్వాత డీమాన్ పవన్ అయితే అసలు మన ఇమాన్యుల్ అయితే కనుక ఆడాడు మామ. ఎంత అగ్రెసివ్గా ఆడాడంటే కనుక ఖచ్చితంగా టికెట్ ఫినాలే ఫస్ట్ నేను కొట్టాల్సిందే, టికెట్ ఫినాలే ఫస్ట్ గేమ్లో నానేం ఉండాల్సిందే అని చెప్పి తను ఎంతూజియాజంగా తను పెట్టిన ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా 2 గోల్డ్ అల్టిమేట్ అనిపించింది. మెయిన్గా అయితే కనుక తను కాన్సన్ట్రేట్గా ఆడిన ఆట విధానం అయితే కనుక అల్టిమేట్గా గూస్ బంప్స్ వచ్చేలాగా అందరికీ కంపల్సరీగా ఉంటుంది. డ్యామ్ షూట్ దాంట్లో మాత్రం నో డౌట్ ఎట్ ఆల్. సో ఆ గేమ్ అయితే కనుక అలా జరిగింది. చాలా సస్పెన్స్, కిల్లింగ్ అండ్ గేమ్స్లో తను పెట్టిన ఎఫర్ట్స్, ఆ బాడీ అంతా డ్యామేజ్ అయిపోతున్నా కూడా ఏం లెక్క చేయకుండా ఆడిన విధానం ఏదైతే ఉందో 100% అల్టిమేట్గా ఎఫర్ట్స్ పెట్టి ఆడాడని చెప్పి చూసిన ప్రతి ఒక్కడు ఎవరైనా చెప్తారు. సో ఫైనల్గా అయితే కనుక గేమ్ ఏదైతే పెట్టారో కళ్యాణ్ రీతు చౌదరి మీద మన ఇమాన్యుల్ అయితే కనుక గేమ్ విన్ అయ్యాడు. ఇక్కడ వరకు ఒక పాయింట్ అండి, అమ్మయ్య ఒక గట్టి ఎక్కాడనమాట. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటో డీటెయిల్గా చెప్తాను చూడండి. ఆ ట్విస్ట్ ఏంటంటే కనుక ఇప్పుడు ఇమాన్యుల్దే మెయిన్ ట్విస్ట్. ఇమాన్యుల్ ఎంచుకోవాలి ఒకళ్ళని, ఆ పర్సన్ ఎవరో అండ్ తను టికెట్ టు ఫినాలేలో గెలవడానికి అండ్ అర్హుడు అవ్వడానికి మొదటి స్థానంలో రావడానికి తను ఒకళ్ళతో తడపాలన్నమాట. ఆ ఒకళ్ళు ఎవరు ఏంటనేది తను డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్వేర్ బాక్స్ దగ్గర నుంచొని ఎవరితో ఫైట్ చేయాలి తను. అండ్ ఇక్కడ ఏంటంటే కనుక ఖచ్చితంగా దీంట్లో గెలిస్తేనే తనకైతే కనుక స్థానం ఉంటుంది. తను ఇక్కడ గెలవకపోతే కనుక ఖచ్చితంగా డ్రాప్ అయిపోవాల్సిందే. అండ్ తను ఎవరితో అపోనెంట్ ఉన్నారో వాళ్ళైతే కనుక టికెట్ టు ఫినాలే ఫస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారనమాట. సో అసలు టికెట్ టు ఫినాలే అంటే ఏంటి? టికెట్ టు ఫినాలే అంటే టాప్ 5 ఎవరైతే ఉండబోతున్నారో మ్యాక్సిమం దానికి ఎలిజిబిలిటీ అనమాట. సో ఆ ఎలిజిబిలిటీస్ క్రైటీరియా డిపెండ్స్ ఆన్ గేమ్స్ అన్నీ బేస్ చేసుకుంటారు. మెయిన్గా ఈ 4 డేస్ ఖచ్చితంగా ఈరోజు మంగళవారం, మంగళ, బుధ, గురు అండ్ శుక్రు, ఈ 4 డేస్ గేమ్ ప్లానింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆల్రెడీ మండే నుంచే స్టార్ట్ అయిపోయింది. మండే ఆల్రెడీ నిన్న అయిపోయింది, ఈరోజు వస్తుంది, ఈరోజు అయిపోయింది, రేపు వస్తే అలా డే బై డే ఫ్రైడే సాటర్డే షూటింగ్ జరుగుతుంది కాబట్టి దాని ప్లానింగ్ అలా ఉంటుంది అనమాట. సో ఏదైతే ఉందో మన ఇమాన్యుల్ అయితే కనుక ఆ స్క్వేర్ బాక్స్లో నేనైతే కనుక అప్రిషియేట్ చేయాల్సిన విషయం, బట్ కొంచెం డిసప్పాయింటెడ్ అనిపించింది. తను సంజనాతో ఆడతానని చెప్పి డిసైడ్ చేసుకుంటాను అనమాట. సంజనాతో ఆడతానన్నాడు, అక్కడ వరకు బాగానే ఉంది. సంజన కొంచెం పర్లేదు, నేను ఓకే ఆడతానని చెప్పి తను కంఫర్ట్గా ఫీల్ అవుతుంది అనమాట.
ఇక్కడే గేమ్ అనేది చాలా హీటింగ్ మోడ్ అనేది ఆన్ అయింది మామ. తను అంతా ఆలోచించి సుమన్ అన్న ఉన్నాడు అండ్ ఇంకా రిమైనింగ్ డీమాన్ ఉన్నారు, కళ్యాణ్ ఉన్నారు, తనుజ ఉంది, ఎవరితో ఆడకుండా సంజనాతో ఆడతానన్నాడు. ఇక్కడ సంజనాతో ఆడతాడు అని చెప్పి నాకు ఎందుకో దాని కనుక ఏదో అనిపించింది మామ. ఎందుకంటే కనుక సంజన అన్నిట్లో ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తానని చెప్పి ఇమాన్యుల్ ఆ సంజనాని కొంచెం అడ్వాంటేజ్గా అనుకొని సంజన గారిని పిక్ చేసుకున్నారని చెప్పి ఐ హోప్ నాకైతే కనుక మనసులో ఎక్కడ అనిపించింది కాబట్టి నేనైతే కనుక అనుకున్నది చెప్పేస్తా. సో మీరేమన్నా అనుకుంటే ఈ వర్డ్స్కి ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి. ఫైనల్గా టాస్క్ ఏంటంటే కనుక మామ తెలుసు కదా, జారుడు ఇటు పక్క ఒక తాడు కట్టేసి ఉంటుంది, అటు పక్క తాడు కట్టేసి ఉంటుంది అనమాట. సో బాల్స్ ఉంటాయి, ఇద్దరికి బాల్స్ ఇస్తారనమాట. అటు పక్క నుంచి బాల్స్ ఇటు పక్క బాక్స్లో వేయాలి, ఇటు పక్క నుంచి బాల్స్ అటు పక్క బాక్స్లో వేయాలన్నమాట. ఇద్దరు థ్రెడ్డింగ్స్ ఉంటాయి అనమాట. థ్రెడ్ కట్టుకొని బ్యాలెన్స్డ్గా చేస్తూ గేమ్ అనేది ఆడాలి. ఇప్పుడు ఇటు పక్క ఈవిడ బ్యాలెన్స్డ్ తప్పించాలంటే ఈవిడ తాడు లాగుతూ పుల్ చేస్తే అటు పక్క అన్బ్యాలెన్స్ అవుతుంది. సేమ్ అపోనెంట్ కూడా సేమ్ అలా చేస్తే అన్బ్యాలెన్స్డ్ అవుతుంది అనమాట. చాలా మైండ్ గేమ్ ఇది. మైండ్ కంటే పెద్ద గేమ్ మైండ్ గేమ్ అట్లా స్టెబిలిటీ ఉండాలా, బ్యాలెన్స్డ్గా ఉండాలా. ఈ రెండు చేస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ గేమ్లో ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ బాల్స్ ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళే అనమాట. ఇక్కడ బాల్స్ ఎవరు ఎక్కువ వేసారో చెప్తా, వెయిట్ అండ్ సీ. ఖచ్చితంగా 2 minutes అయితే కనుక చాలా ఇంట్రెస్ట్ ఉండకపోతే వీడియో అక్కడ స్కిప్ చేయదు. ఇక్కడి నుంచి అయితే కనుక బాల్స్ ఎక్కువ అయితే కనుక ముందు సంజన వేసింది. అలా జరుగుతూనే ఉంది. మళ్ళీ ఇమాన్యుయల్ కౌంట్ పెరిగింది. ఇమాన్యుయల్ ఎక్కువ వేసాడు బాల్స్ అయితే కనుక చేతులు అనేవి కొట్టుకుపోతున్నాయి. ఆ చాట చేయి జారిపోద్దా అని చెప్పి ఇమాన్యుయల్ అయితే ఒక పక్క టెన్షన్ పడిపోతున్నాడు. సంజన కూడా అంతే ఎఫర్ట్తో ఆడపడుతుంది. నా కొడుకుతో నేను ఓడిపోవడానికి సిద్ధమైన సంజన కష్టపడి ఆడుతూ అలాగే చాలా దగ్గర 2 hours మేబీ నేను అనుకోవడం అయితే కనుక చేతులు ఇలా పట్టుకొని లాగుతుంటే థ్రెడ్డింగ్ ఆ ప్లాస్టిక్ వైరింగ్ అంతా చేతులు బొబ్బలు కట్టేసి, ఎందుకంటే కనుక వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేయరు కదా, సెన్సిటివ్ హ్యాండ్స్ కాబట్టి చాలా హ్యాండ్స్ అనేవి రఫ్ అయిపోయి బ్లడ్ వచ్చేస్తూ ఇమాన్యుయల్ కూడా అంత రక్తం చిందిస్తూ కూడా ఫైనల్గా గేమ్లో అనేది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సంజన అయితే కనుక D2D అని చెప్పి నువ్వా నేనా అని చెప్పి తనైతే కనుక సమరంలో ఎక్కడ డ్రాపింగ్ అవ్వకుండా సై అంటే సైగా ఇమాన్యుయల్కి చాలా ధీటుగా తను పెట్టిన ఎఫర్ట్స్ అయితే కనుక హౌస్లో అందరికీ షాకింగ్లా అనిపించింది అనమాట. ఏంటి ఈవిడ ఇంత గేమ్ ఆడగలదా అని చెప్పి అందరూ షాకింగ్లోకి వెళ్ళిపోయారు మామ. ఫైనల్గా ఆడారు బ్యాలెన్స్డ్గా ఆడారు. అక్కడ పక్క ధీమాన్ సపోర్ట్ చేస్తున్నాడు, తనుజ సపోర్ట్ చేస్తుంది, రీతు చౌదరి సపోర్ట్ చేస్తున్నారు. హౌస్లో మ్యాక్సిమం చాలామంది సంజన గారికి సపోర్ట్ చేశారు. అదే ఇక్కడ షాకింగ్. ఇంకా ఫైనల్గా సంజన అయితే కనుక ఆడలేక ఆట అయితే కనుక థ్రెడ్ వదిలేసి చేతులన్నీ నొప్పులు వచ్చేసి పాపం తనైతే కనుక ఎమోషనల్ అయిపోద్ది అన్నమాట. ఏడ్ చేసిద్ది చివరికి. పర్లేదు నేను నా కొడుకు గెలిచాడు కదా అని చెప్పి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇమాన్యుయల్ కూడా పాపం బొబ్బలు కట్టేసేసి మంచి ఫైటింగ్ వేయించుకున్నారు. ఎంత తనైతే కనుక ఆడలేను అని చెప్పి ఎక్కడ వదిలేయలేదు. నిజంగా తను గేమ్ ఆడగలదని చెప్పి షీ విల్ బి ప్రూవ్డ్ అనమాట. హ్యాట్సప్ టు సంజన గారు, నిజంగా మంచి గేమ్ ఆడారండి. సో టికెట్ టు ఫినాల్ అయితే కనుక ఫస్ట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ అయితే కనుక ఇమాన్యుయల్. కంగ్రాచులేషన్స్ టు ఇమాన్యుయల్ అనమాట. అండ్ మళ్ళీ షాకింగ్ అప్డేట్స్ కొన్ని ఉన్నాయి మా అమ్మాయికి చెప్తాను. టికెట్ టు ఫినాల్లో తనుజాని సుమన్ అన్న ఓడించారంట. నాకు వినడానికే షాకింగ్ అనిపించింది. ఇంకా గేమ్ మూమెంట్లో ఉంటే ఎలా ఉంటుందో చూసి లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చాను. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో 9 to 9:30కి ఓటింగ్ అనాలిసిస్తో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.